మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 52వ కీర్తన 8వ వచనము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రియ దైవజనమా, ఇక్కడ కీర్తనాకారుడు చెట్టుతో తనను ఎందుకు పోల్చుకున్నాడు? అసలు చెట్టును సృజించినప్పుడు అది ఏ రీతిగా ఉండాలని దేవుడు పలికాడు? ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనములో మనం గమనించినట్లయితే, విత్తనములు ఇచ్చేదిగా, తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములుగా ఉండాలని దేవుడు పలికాడు. 2వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే, చూపునకు రమ్యమైనదిగా, ఆహారమునకు మంచిదిగా చెట్టు ఉన్నట్లు అక్కడ చూస్తాము. ప్రియ దైవజనమా, విత్తనము లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం ప్రకారం వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. మనము ఇతరులకు సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, తమలో విత్తనములు కలిగి ఉండాలి. అంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మనలో సమృద్ధిగా వాక్యము నిలిచి ఉండాలి. అట్టి రీతిగా ఉండాలంటే దీవారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించే వారముగా మనం ఉండాలి. ఇంకా చూసినట్లయితే ఫలమిచ్చు వృక్షముగా ఉండాలి. మన జీవితాలలో ఫలభరితమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనము బహుగా ఫలించుట వలన మన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. తన మహిమ కొరకే దేవుడు నరులను సృజించినానని తెలియజేస్తా ఉన్నాడు. మన జీవితాల్లో ఆత్మఫలము, వెలుగు ఫలము, విశ్వాస ఫలము, నీతి ఫలము, మారు మనస్సుకు తగిన ఫలము, మంచి ఫలము కలిగిన వారముగా ఉండాలి. నిత్యము ఆ దేవాది దేవునికి జిహ్వా ఫలము అర్పించే వారముగా ఉండాలి. ఈ రీతిగా మనం అభ్యాసము చేస్తే ఆత్మీయంగా మన జీవితాలు ఫలభరితముగా ఉంటాయి. చూపునకు రమ్యముగా ఉండడం అంటే ఆత్మీయ సౌందర్యాన్ని మనము కలిగి ఉండాలి. ఆత్మీయ సౌందర్యము అనేది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారం సత్క్రియల చేత అలంకరించుకోవడం ద్వారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం సాధువైన మృదువైన అక్షయాలంకారము కలిగిన హృదయ అంతరంగపు స్వభావము అలంకారముగా కలిగి ఉండడం ద్వారా ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉంటాము. ప్రియ దైవజనమా, బాహ్య అలంకారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పరిశుద్ధాలంకృతులమై దేవుని సన్నిధిలో కనపడే వారముగా మనము ఉండాలి. చివరిగా ఆహారమునకు మంచిదిగా అని చెట్టును గురించి వ్రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనలో చేదైన వేరు ఏదైనా మొలిచిందేమో చూచుకోవాలి. అవును, మన జీవితాలను చూచినప్పుడు ఇతరులు యేసయ్యను రుచి చూడగలగాలి. మన జీవితాల ద్వారా యేసయ్యను మనము చూపించగలగాలి. కీర్తనాకారుడు అందుకనే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఒలీవ చెట్టు వలె అని ఎందుకు అంటున్నాడు అంటే, ఒలీవ చెట్టు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకొని నిలిచి ఉంటుంది. దేవుని సన్నిధిలో మనము కూడా అట్టి రీతిగా నిలిచి ఉండాలి. అంటే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం ప్రకారం దేవుని చిత్తమును జరిగించే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ దినం మన హృదయాలను సంధిస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో నిత్యము దేవుని చిత్తాన్ని జరిగిస్తూ నిరంతరము నిలిచే వారముగా ఉండాలంటే మన జీవితాల్లో
వాక్యము నిలిచి ఉండాలి. ఇతరులకు వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి. ఆత్మీయంగా ఫలించే వారముగా ఉండాలి. ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఇతరులకు మనలో యేసయ్యను చూపించగలగాలి. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండడము అంటే ఏమిటో ఈరోజు మీరు బయలుపరిచిన ఆత్మీయ సత్యాలను బట్టి మీకు వందనాలు. అటు రీతిగా మా జీవితాలను మలచమని నీ కృపా హస్తాలకు మా ప్రాణాత్మ దేహాలను సమర్పిస్తూ యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 83 సంవత్సరముల వయస్సులో ఫరోతో మాట్లాడినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.